P048 చంద్రశేఖర్ రామనాథన్, ఇది సేమ్ ప్రొఫెసర్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెంటర్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ ఎథికల్ థింగ్స్ అండి. దీనికి కొంచెం డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. గార్డ్రేల్ ఆర్కిటెక్చర్ అండ్ ఎథికల్ సాఫ్ట్వేర్, ఇది ప్రాజెక్ట్ టైటిల్ మనకి. సో దీని స్కిల్స్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ కోర్స్ చదివి ఉండాలి, డేటా మోడలింగ్ కోర్స్ కానీ, స్ట్రాంగ్ డీప్ నాలెడ్జ్ ఆఫ్ జావా అండ్ డిజైన్ ప్యాటర్న్, డేటాబేస్ ప్రోగ్రామింగ్. జనరల్గా సెకండ్ ఇయర్లో చదివేస్తారు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ చాలా కాలేజెస్లో, వీళ్ళు సరిపోతుందండి. ప్రయర్గా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అట్లా చంద్రశేఖర్ రామనాథన్ ఎవరైతే ఉన్నారో ఆయనది మరి సేమ్ CTRA ల్యాబే. RASP ఏదైతే ఆర్కిటెక్చర్ ఉందో దానికి చూసేటప్పటికి జావా స్ప్రింగ్ బోట్ ఉంటే సరిపోతుందండి. ఇది మైక్రో సర్వీసెస్ కానీ, టెస్టింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ విత్ మల్టిపుల్ అప్లికేషన్ సర్వర్స్. అట్లాగే సేమ్ చంద్రశేఖర్ ఈయన దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి, రామనాథన్ గారి దగ్గర CTRA ల్యాబ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కానీ RASP ప్రాజెక్ట్ టైటిల్, బట్ AI. సో ఎవరైతే కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, ఎక్స్ప్లోర్ AI టూల్స్ ఏవైతే ఉంటారో, బోల్ట్, న్యూ ఇవన్నీ తెలిసిన జనరల్గా ఐడియా ఉంటుంది చదివి స్టూడెంట్స్కి. ఇది కోడ్ జనరేషన్ యూజింగ్ LLMs కానీ, AI టూల్స్ కానీ, ఇవన్నిటికి కూడా స్కిల్ వచ్చేటప్పుడు LLM అండ్ జనరేటివ్ AI, ఇది నాలెడ్జ్ ఉన్నట్లయితే సరిపోతుంది మనకి.